Hello children, how are you all? Welcome to my YouTube channel SSRY Knowledge Hub. Today we are going to learn summertime healthy choices kids and parents. అంటే సమ్మర్ టైంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా చిల్డ్రన్? ద ఫస్ట్ వన్ ఈజ్ రెడ్యూస్ స్క్రీన్ టైం. అంటే ఫోన్ని చూడడం తగ్గించాలి, ఎక్కువగా ఫోన్ని చూడకూడదు. స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల మనకు ఐస్ పెయిన్ వస్తాయి. ఇంకా ఐస్ నుంచి వాటర్ కారుతాయి. అట్లాంటిది జరగద్దు అని అంటే మనం స్క్రీన్ని తక్కువగా చూడాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ కీప్ అవే ఫ్రమ్ డేంజరస్ ఎలక్ట్రిక్ డివైజెస్కి మనం దూరంగా ఉండాలి. ఈ ఎండ వేడి వల్ల షార్ట్ సర్క్యూట్లు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఓకేనా చిల్డ్రన్? The next one is avoid hot sun. Play in the morning or evening. అంటే మార్నింగ్ బిఫోర్ 10, ఈవినింగ్ ఆఫ్టర్ 6 బయట ఆడుకోవాలి. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడకూడదు. ఒకవేళ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడితే డిహైడ్రేషన్ అవుతుంది. దానివల్ల వామిటింగ్స్, ఫీవర్, చలి, జ్వరం అవన్నీ వస్తాయి. అవన్నీ రావద్దు అంటే ఎండలో మనం బయట ఆడుకోకూడదు. The next one is don't ride a bike or drive a car. కార్ కానీ సైకిల్ కానీ ఎండలో నడపకూడదు, బయట ఎక్కువగా తిరగకూడదు. The next one is enjoy games, puzzles and books. బుక్ రీడింగ్ మనకు చాలా యూజ్ అవుతుంది చిల్డ్రన్. బుక్స్ రీడ్ చేసుకోవాలి, బుక్స్లో వచ్చే పజిల్స్ సాల్వ్ చేయాలి. ఇంకా చెస్, క్యారమ్ బోర్డ్ లాంటి గేమ్స్ ఆడడం వల్ల మన బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ లెర్న్ అట్లీస్ట్ 5 న్యూ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్కి సంబంధించి కనీసం ఒక 5 వర్డ్స్ అన్నా ఎవ్రీడే కొత్తవి నేర్చుకోండి. అది మన ఇంగ్లీష్ వొకాబులరీ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది మనకి. The next one is do physical activities like yoga to keep your body and mind fit. ఇంకా ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, యోగా లాంటివి చేయాలి, మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల మన ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్. మనం టైం మన ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, రిలేటివ్స్తో స్పెండ్ చేయాలి, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈట్ హెల్దీ ఫుడ్, స్టే స్ట్రాంగ్. అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తినడం అన్నిటికంటే మంచిది. బయట ఫుడ్ తినద్దు, జంక్ ఫుడ్ తినద్దు, మసాలా ఫుడ్ అసలే ప్రిఫర్ చేయొద్దు ఈ సమ్మర్ టైంలో. ద నెక్స్ట్ వన్ ఈజ్ హెల్ప్ యువర్ పేరెంట్స్ ఎట్ హోమ్. అమ్మ కానీ నాన్న కానీ ఒక్కరే పని చేసుకుంటూ ఉంటారు కదా నాన్న, ఎప్పుడైనా మనం ఏం చేయాలి? వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఖాళీ టైమే కదా మనకు కూడా, వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు టైం పాస్ అవుతుంది, మమ్మీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. am I right children? ద నెక్స్ట్ వన్ ఈజ్ కీప్ క్లీన్ అండ్ స్టే హెల్దీ. అంటే సమ్మర్ కదా నాన్న, మనం బయట ఆడతాం, డస్ట్ వస్తుంది హ్యాండ్స్తోని. సమ్మర్ అనే కాదు, ఏ సీజన్లో అయినా హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు? బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. మంచిగా స్నానం చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేయాలి ఈ సమ్మర్లో అయితే. ద నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ గో టు కెనాల్స్, రివర్స్ ఆర్ సీ ఫర్ స్విమ్మింగ్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా నాన్న, పిల్లలందరూ ఆడుకుంటూ స్విమ్మింగ్ చేయడానికి ఎక్కడ ఒక దగ్గరికి వెళ్దాము అనుకుంటారు. బట్ అది చాలా రాంగ్. ఏమవుతుంది? స్విమ్మింగ్ అందరికీ రాదు, ఒకవేళ అక్కడే పడిపోతే అది చాలా డేంజర్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్, స్టే కాషియస్ అండ్ డోంట్ లీవ్ యువర్ పేరెంట్స్. అంటే ఏంటి నాన్న? మనకు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి మనం ఏం తీసుకోవద్దు. లైక్ చాక్లెట్స్, పెన్స్, వాళ్ళు ఏమి ఇచ్చినా కానీ తీసుకోవద్దు, మన పేరెంట్స్కి చెప్పాలి. ఈ మధ్య ఇట్లాంటి సిచ్యువేషన్స్ బాగా జరుగుతున్నాయి కదా చిల్డ్రన్, సో జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అంతే మన వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.